శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు సంబంధించి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతోత్సవ వేడుకలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఏదైతే రథసప్తమి రోజును పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా ఈ రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నందున గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్ని కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా పూర్తి చేయడం జరిగింది. దాదాపు రాత్రి 12 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమయ్యి ఏదైతే విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తొలి పూజను ప్రారంభించడం ద్వారా ఈ రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యి అనంతరం క్షీరాభిషేకం దాదాపు 8 గంటల సేపు ఈ క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం అరుణశిలలో ఉన్న స్వామివారిని నిజరూప దర్శనానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 100 రూపాయలు ఉచిత దర్శనం, అదేవిధంగా 500 రూపాయలు విశిష్ట దర్శనం కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అనివెట్టి మండపంలో ఉన్నాము. అసలు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎలా ఏర్పాటు? 3 గంటలకు వచ్చామండి. 3 గంటలకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము 4:30 గంటలకు వచ్చామండి. 216 రూపాయలు టికెట్. అది ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఇప్పుడు బట్టి బాగానే ఉంది. ఇప్పుడు నుంచి జనం పెరుగుతారు. మీరు వచ్చినట్టు జనం తక్కువగా ఉన్నారు. ఇప్పుడు నుంచి బాగా పెరుగుతారండి. ఏదైతే రాత్రి 3 గంటలప్పుడు మేము లైన్లో ప్రారంభమయ్యే 216 రూపాయల టికెట్ తీసుకుని దాదాపు 1 అవర్ పాటు కూడా లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే స్వామివారి స్వరూపానందేంద్ర స్వామి తొలి పూజ చేయడం ద్వారా ఈ రథసప్తమి వేడుకలను ప్రారంభించారు. అదేవిధంగా ఆలయ ఈవో శ్యామలాదేవితో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం కూడా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం, స్థానిక ఎమ్మెల్యే కొండ లక్ష్మీదేవి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ద్వారా ఈ రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా అరుణశిలలో ఉన్న స్వామివారిని భక్తులకి నిజరూప దర్శనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అందరి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వకుండా ఆలయ అధికారులు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎక్కడికక్కడ క్యూ లైన్లో కూడా మంచినీళ్ళ సదుపాయం కలిగించడంతో పాటు అదేవిధంగా పులిహోర ప్యాకెట్లు ప్రసాద వితరణ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్వామివారి దర్శనంకి వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా దాతలు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ విరివిగా చేపట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ స్వామివారి నిజరూప దర్శనం ప్రపంచంలోనే పేరెన్నికగల ఈ సూర్యభగవానుడి నిత్య పూజలు అనుకుంటున్న ఈ సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 12,000 మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇంకా భక్తుల రద్దీ పెరిగినందువల్ల ఎక్కడికక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టం చేసి ఎక్కడికక్కడ ఉండడం జరిగింది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీ.